ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు 100% తన నియోజకవర్గంలో అమలు చేస్తానని స్థానిక ప్రజలకు భరోసా ఇచ్చారు. కార్తీక పౌర్ణమి శుభదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాండ్ పేపర్పై సంతకాలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు 100% తన నియోజకవర్గంలో అమలు చేస్తానని స్థానిక ప్రజలకు భరోసా కల్పించారు. కార్తీక పౌర్ణమి శుభదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాండ్ పేపర్ పై సంతకాలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. మన హిందూ సాంప్రదాయానికి అనుగుణంగా శుభదినం. ఈరోజు మనం చేపట్టే కార్యక్రమం ఏదైనా మనకు శుభప్రదం, జయప్రదం అవుతుందనేటువంటి ఒక విశ్వాసంతో మనం ముందుకు పోతుంటాం. ఈరోజు రేపు రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో రేపు రాష్ట్రంలో అధికారం రావడంతో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు ప్రజానీకానికి విశ్వాసం కలిగించాలనేటువంటి ఒక భావనతో ఈరోజు రాముల వారికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ఒక భక్తుడు ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి పాదచరణాలను మొక్కి వారి ఆశీస్సులతో నేను ఈరోజు ఈ ప్రమాణం చేస్తున్నాను. నేను తాటిపర్తి జీవన్ రెడ్డి, సన్ ఆఫ్ తాటిపర్తి రామచంద్రారెడ్డి, వయసు 73 సంవత్సరాలు, 7-6-258 అశోక్ నగర్, జగిత్యాల జిల్లా వాస్తవ్యుడిని. తెలంగాణలో నవంబర్ 30, 2023 జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా నియోజకవర్గ ప్రజానీకానికి ఈ క్రింది విధంగా ప్రమాణం చేస్తున్నాం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా అమలు చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. మన హిందూ సాంప్రదాయానికి అనుగుణంగా శుభదినం.